హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్, అలాగే తనుజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ వారం క్యాప్టెన్ అయింది ఎవరో కాదు, తనుజ క్యాప్టెన్ అవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్ టు తనుజ. తనుజ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేసుకోండి. తనుజ పిఆర్ సోషల్ మీడియాలో మొత్తం దుమ్ము దులుపుతుంది. ఎందుకంటే తనుజ గెలిచింది, కళ్యాణ్ పైన గెలిచింది కాబట్టి. కళ్యాణ్ పైన గెలిచి తన కంటెండర్ అయింది. సో కంటెండర్ అయింది, టోటల్గా ముగ్గురు కంటెస్టెంట్లు అయ్యారు. వాళ్ళు ఎవరయ్యారు, ఎలా క్యాప్టెన్ అయింది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లో 10 కంటెస్టెంట్లు అయితే ఉన్నారో ఆ 10 కంటెస్టెంట్కి ఓటింగ్ ఎలా ఉందనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. అలాగే హాట్స్టార్లో ఓట్లు వేసేవారు కొంచెము స్టక్ అయిపోయింది. మేబీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మీరు ఓటేసుకోండి. ఎందుకంటే ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే కనిపిస్తుంది. నిఖిల్ కానీ, సంజన గారు కానీ, దివ్య, వీళ్ళు ముగ్గురిదే కనిపిస్తుంది ఓట్లు వేయాలంటే. మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్ ఎవరిది కనిపించట్లేదు. సో ఒక ½ అవర్ 1 అవర్ ఆగి మళ్ళీ మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేసుకోండి. ఉన్నది ఇంకా 2 డేస్ మాత్రమే. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. క్యాప్టెన్ కంటెండర్ల గురించి బిగ్ బాస్ కొన్ని టాస్కులు పెట్టడం జరిగింది. ఆ టాస్కుల్లో కంటెండర్లు అయింది రితు చౌదరి, అలాగే నిఖిల్. తర్వాత కళ్యాణ్ పడాలకు తనుజకు ఒక బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో తనుజ గెలవడం జరిగింది, కళ్యాణ్ పడాల ఓడిపోయాడు. అందుకే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పాను. ఇది 100కి 100% పక్కా న్యూస్. అలాగే తనుజ ఫ్యాన్స్కి కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే తనుజ ఫస్ట్ కంటెండర్ అయిన తర్వాత నిఖిల్, రీతు, అలాగే తనుజ, వీళ్ళు ముగ్గురు మధ్య మళ్ళీ ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ టాస్క్లో గెలిచింది ఎవరో కాదు, తనుజ గారు గెలవడం జరిగింది. తనుజ మొత్తానికి 10వ వారంలో క్యాప్టెన్ అయింది. కంగ్రాచులేషన్ టు తనుజ అండ్ టీమ్. ఎంజాయ్ చేసుకొని పండుగ చేసుకోండి. కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం బాధపడతారు, పర్లేదు, మనోడు మళ్ళీ గిటన్ అవుతాడు. కానీ తనుజ చేతిలో ఓడిపోవడమే కొంచెం ఎందుకో నచ్చట్లేదు. యాజ్ ఎ రివ్యూవర్గా ఓకే, బట్ యాజ్ ఎ కళ్యాణ్ పడాల కొంచెం లైక్ చేస్తా కాబట్టి అరే ఓడిపోయాడు అని చిన్న ఫీల్ అవుతుంటుంది. సో పర్లేదు, నాట్ బ్యాడ్. మళ్ళీ ఎలా ఓడిండో అలా బౌన్స్ బ్యాక్ అయిపోతాడు. బాల్ ఎలా ఫాస్ట్ వెళ్తే అలా పైకి వేస్తాడు. సో మళ్ళీ గేమ్ గెలుస్తాడు. సో వరి అవ్వకండి. సో మొత్తానికి నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాము. నామినేషన్లో టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు. కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమను, సంజన, రీతు, దివ్య, గౌరవ్, డెమాన్, నిఖిల్. టోటల్గా 10 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లో ఉండడం జరిగింది. వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ 31%, తనుజ ఓటింగ్ 27%, బర్నీ ఓటింగ్ 10%, సుమన్ ఓటింగ్ 7%, సంజన ఓటింగ్ 5%, రీతు ఓటింగ్ 4%, దివ్య ఓటింగ్ 4%, గౌరవ్ ఓటింగ్ 3%, డెమాన్ ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 2%. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతుందో. ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు. అక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా, ట్విట్టర్ చూసినా, గూగుల్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టా చూసినా, ఎక్కడ ఏ అన్అఫీషియల్ పోలింగ్ చూసినా, టెలిగ్రామ్ చూసినా, ఎక్కడ చూసినా కూడా కళ్యాణ్ పడాల టాప్లో కొనసాగుతున్నాడు. కళ్యాణ్ పడాల ఇలాగే టాప్లో కొనసాగితే 100కి 100% బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. ఇక్కడ బిగ్ బాస్ ఏదైనా పుల్ల పెట్టకుంటే పక్క విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవ్వాలనుకుంటే మాత్రం కళ్యాణ్ పడాల గెలవడం కష్టం. ఎందుకంటే ఏదైనా బిగ్ బాస్ చేతిలో ఉంది. బిగ్ బాస్ గెలిపించాలనుకుంటే ఆ కంటెస్టెంట్ ఎలాగైనా గెలిపిస్తాడు. మనం చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చాలా బిగ్ బాస్ల్లో. సో బిగ్ బాస్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే టీఆర్పీ కోసము బిగ్ బాస్ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో ఆ విధంగా చూస్తే కళ్యాణ్ పడాల ఓటింగ్ 31%, తనుజ ఓటింగ్ 27%, బర్నీ ఓటింగ్ 10%, సుమన్ ఓటింగ్ 7%, సంజన ఓటింగ్ 5%. ఓవరాల్గా చూస్తే వీళ్ళు నలుగురు మాత్రం సేఫ్ జోన్లో కనిపిస్తున్నారు. కళ్యాణ్, తనుజ, బర్నీ, సుమన్. మిగతా రిమైనింగ్ 6 కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు, ఎలిమినేషన్ దగ్గర ఉన్నారని చెప్పుకోవచ్చు. సంజన, రీతు, దివ్య, గౌరవ్, డెమాన్, నిఖిల్, ఈ 6 కంటెస్టెంట్లు అయితే ఎలిమినేషన్ దగ్గర ఉన్నారని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుకోవచ్చు మనము. సో అలాగే టాప్ 5 ఎవరైనా అందరూ అడుగుతున్నారు. నా టాప్ 5 కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తనుజ, థర్డ్ ప్లేసు ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేసు సుమన్ శెట్టి, రీతు చౌదరి, సంజన, నిఖిల్, భరణి. వీళ్ళలో ఎవరైనా ఒకరు రావచ్చు. సో ఇది టాప్ 5. అలాగే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఎంబడెంబడి వస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి.